హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బెల్లంకొండ నాగేశ్వరరావు విరచిత అంశంగా సినీ జనావళి కోసం జావళీలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. సినీ జనావళి కోసం జావళీలు, బెల్లంకొండ నాగేశ్వరరావు విరచితం. ఇక వినండి. మన సినిమాల్లో జావళీలు పరిశీలిస్తే దేశకాల నైసర్గిక పరిస్థితులను బట్టి కళలు ఆవిర్భవించాయి. స్థానిక ఆచార వ్యవహారాలకు అనుకూలంగా వాటికి పేర్లు ఏర్పడ్డాయి. ఉదాహరణకు నాగాల్యాండ్లోని లాయి హరేబా, బీహార్లోని హూ, ఉత్తరప్రదేశ్లోని దివాలి, పంజాబ్లోని బాంగరా, హిమాచల్లోని పంగి చంబో, రాజస్థాన్లోని దాండియా రాజ్, జుమార్, ఒరిస్సాలోని జాదు, సౌరాష్ట్రలోని టిప్పన్, ఆంధ్రప్రదేశ్లోని సిద్దస్, లంబాడి, కూచిపూడి, కేరళ, తమిళనాడులోని కుమ్మి కోలాటం, ఇంకా భరతనాట్యం, కథక్, మణిపురి, ఒబిస్సా వంటి పలు రకాల పేర్లతో నృత్యాలు పిలువబడుతున్నాయి. నాట్యాన్ని నవరసభరితంగా అంటే శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత ఇలా నవరసాలుగా పూర్వీకులు చెప్పారు. ఈ నృత్య గీతాలలో ముఖ్యంగా జావళీలో తొణికిసలాడే శృంగార రసంలో విభావం, అనుభావం, స్వాతికా భావం, సంచారీ భావం అనేవి 5 భావాలు. అలానే శృంగార చేష్టలు భావము, హవము, హేళ, విలాసము, మాధుర్యము, ధైర్యము, విభ్రమము, లీల, కిలికించితము, మొట్టాయితము, లలితము, విచితి, బొబ్బకము, విహృతము, చకితము, హసితము, కుట్టిమితము, కుతూహలము అని 18గా చెప్పబడ్డాయి. అలాగే ప్రియునితో శృంగారంలో పాల్గొనే ప్రియురాలికి కలిగే అవస్థల గురించి తెలుసుకుంటే చక్షుప్రతి, చింత, సంస్కృతి, గుణకీర్తన, ఆరతి, తాపము, లజ్జాత్యాగము, గమనము, మూర్ఛ, ధన్యత ఇటువంటి శృంగార రసంతో కూడిన జావళి నృత్యం నయనానందము, మనోల్లాసము కలిగిస్తుంది. నాట్యానికి సంగీతం ముఖ్యం, సంగీతానికి సాహిత్యం ముఖ్యం. ఈ మూడింటికి చిత్రశిల్ప, సాహిత్య కళాజ్ఞానం ముఖ్యం. నాట్యానికి జీవం, భావం, భావ, రాగ, తాళ, భరితం అంటే నటన లేక నృత్యం. ఈ నృత్యం గురించి కొంత వివరం తెలుసుకుంటే మన భారతీయ నృత్యకళని తాండవం, లాస్యం అని 2గా మన పూర్వీకులు విభజించారు. తాండవం పురుషులు, లాస్యం స్త్రీలు ప్రదర్శిస్తారు. లాస్యానికి కర్త పార్వతీదేవి, తాండవానికి మూల పురుషుడు శివుడు. లాస్యం సుందరంగా, సుకుమారంగా ఉంటుంది. ఇది మధుర భావ ప్రకటనకు అనువైనది. దీనికి శృంగార రసం ప్రధానమైనది. తాండవం ఉద్ధృతమైనది, గంభీరమైనది. దీనికి వీరరసం ప్రధానమైంది. లాస్యం ఏకపాత్ర కేళిక, తాండవం బహుపాత్రల నృత్య నాటకం. నాట్యానికి ఆద్యుడు అయిన భరతమునికి పూర్వం శంభు, గౌరీ, బ్రహ్మ, మాధవుడు, దత్తిలుడు, కోహలుడు, యాజ్ఞవల్క్యుడు, నారదుడు, హనుమంతుడు, గణపతి, అర్జునుడు, రావణ బ్రహ్మ, ఉషకన్య మొదలగు వారు ప్రసిద్ధ నాట్యవేత్తలని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. భరతముని అమృత మథనం అనే నృత్యాన్ని శివుని ఎదుట ప్రదర్శించగా తృప్తి చెందిన శివుడు తన శిష్యుడు తండుని పిలిచి భరతమునికి తాండవంలో శిక్షణ ఇవ్వమన్నాడు.
అలా భరతముని తన నాట్యశాస్త్రంలో తాండవ లక్షణం అనే అధ్యాయాన్ని చేర్చాడు. స్థానిక చారీరేచక కరణ అంగాహార మండల క్రమాలు ఈ అధ్యయనంలో చోటు చేసుకున్నాయి. ఈ రీతిని అనుసరించి భారతదేశమంతటా అభివృద్ధి చెందిన నర్తనానే మార్గ నర్తన రీతి అన్నారు. ఇది కాకుండా ఆయా ప్రాంతాల ప్రజలు అభిరుచులను అనుసరించి శాస్త్రీయంగా అభివృద్ధి పొందిన నాట్యాన్ని దేశీ అన్నారు. రేచక కరుణ విన్యాసాలతో ఏదైనా ఒక ఘట్టాన్ని ప్రదర్శించడాన్ని నాట్యధర్మ అంటారు. ఒకానొక భావ ప్రకటన చేయకుండా సహజ రీతిలో భావాన్ని ప్రకటించడాన్ని లోకధర్మ అంటారు. దీన్ని ఆంధ్రులు అభిమానించి అనుసరించారు. అష్టవిధ నాయకీలుగా అభిసారిక, విప్రలబ్ధ, విరహత్కంఠిత, సాధ్వినపతిక, వాసక సజ్జిక, ప్రాషిత భర్తుక, ఖండిత, కలహింతరిత ఇవన్నీ ప్రియుని రాక కోసం ఎదురుచూపులు చూసే భామామణులుగా చెబుతారు. ఇంతటి శృంగార రసాన్ని, అద్వితీయ భావనను తనలో ఇముడ్చుకున్న మన తెలుగు సినిమా జావళి. అటువంటి పాటలు కొన్నిటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, శృంగారప్రదమైన వాడుక భాషలో రాయబడిన నృత్య సంగీతం సాహిత్యమే జావళి అనే సంగీత గ్రంథంలో చెప్పబడింది. నాయకుడినో దేవుడినో సంబోధిస్తూ ఉండటాన్ని దాన్ని బట్టి ఇవి స్త్రీల పరంగా ఉన్నాయి. ఈ జావళి గీతాలలో శృంగార రసాత్మకం, సంయోగ వాంఛను, విరహ తీవ్రతను, ప్రియుని టెంపరితనాన్ని, అతని కొంటె పనులను వర్ణించడం, అలిగిన ప్రియుని బుజ్జగించటం, అతని గుణగణాలను, రసికతను ప్రస్తుతించటం జావళీలలో ప్రధానంగా కనబడుతుంది. అటువంటి భావాన్ని కలిగించే కొన్ని సినిమా గీతాలు మనం పరిచయం చేసుకుంటే, గులేబా కావళి కథ, అది 1962లో వచ్చిన సినిమా. ఆ సినిమాలో మదనా సుందర నా దొర అనే పాటలో మిసిమి వెన్నెలలోన పసిడి తిన్నెల పైన రసకేళి తేలి పరవశమౌదమీ వేళ, మిసిమి వెన్నెల శృంగారానికి ఉద్దీపన. పూజాఫలం చిత్రంలో మదనా మనసాయరా అనే పాటలో సుందరి మధువై ముందు నిలిచెరా, అందిన పండు అనుభవింపరా, సుందరి అయిన ఆ మగువ మధువై ముందు నిలిచిందట. శృంగారానికి మధువు తోడైతే కలిగే అనుభవైక వైద్యమే అది. ఇక అమరశిల్పి జక్కన్న 1964లో వచ్చిన ఆ చిత్రంలో అందాల బొమ్మతో ఆటాడవా, ఆ పాటలో ఎదుట వెన్నెల పంట, ఎదలో తీయని మంట, ఎంత చక్కగా విరహవేదన్ను కవి వర్ణించాడు. ఇక ముత్యాల ముగ్గు, ఈ సినిమా 1975లో వచ్చింది. ఎంతటి రసికుడవో తెలిసెరా అనే పాట. ఇక జయభేరి 1959లో వచ్చిన ఆ చిత్రంలో నీవెంత నెరజాణవౌరా అనేటువంటిది. అలాగనే సిపాయి కూతురు చిత్రంలో సరాగముల వేళ సరసములాడగా అనేటువంటిది. జగన్నాటకం చిత్రంలో మదనుని ఎదిరించు, ఇంకా మధురా నగరిలో చల్లనమ్మబోదు, మా వల్ల కాదే యశోదమ్మ, కులమలోన గొల్లదాన వయసులో చిన్నదాన, అమ్మ యశోద నీ కొడుకు దూకుడు వంటి ఇట్లాంటి పలు జావళీలు చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళే గారి విరచితాలవి. జావళీలు 2 సార్లు నిర్మింపబడిన త్యాగయ్య చిత్రంలో పల్లవి వరకు ఉండేవి. ఇక ప్రేమ 1941లో, పతిభక్తి 1990లో, శ్రీమువ్వల సింహనాదం, అభిమానం ఈ చిత్రాలు 1952 చిత్రాల్లో కొంత వాడారు. ఇక మోహిని రుక్మాంగద 1962 ఆ సినిమాలో మనసైనా వీర మనసారా అనేటువంటిది. ఇక రహస్యం 1967 ఆ చిత్రంలో
మగరాయ వగరాయ ఈ వయ్యారి నీ సొమ్మురా అంటూ ఇక మంగమ్మ శబదం 1965 ఈ చిత్రంలో అందాల నారాజ అలుకేలరా అనేటువంటిది. ఇక పిడుగురాముడు 1966 ఆ సినిమాలో రారా కౌగిలి చేరా అంటూ అదొకటి. ఇక భక్త తుకారాం అది 1975 ఆ చిత్రంలోను. ఇక బొబ్బిలి యుద్ధం 1964లోను. నిన్ను చేర మనసాయరా సరి సరి వగలు తెలిసెరగడు సరి అనేటువంటిది. ఇక భక్త ప్రహ్లాద 1967లో ఈ చిత్రంలో రారా ప్రియా సుందర అనేటువంటిది. ఇక సరిసరి మల్లీశ్వరిలో 1951లో పిలిచిన బిగువటరా అనేటువంటిది. ఇక పాండురంగ మహాత్యం 1957లో వచ్చిన ఆ చిత్రంలో కనవేరా మునిరాజమౌళి అనేటువంటిది. ఇక కన్యాశుల్కం ఆ చిత్రంలో 1955లో వచ్చిన సరసుడా దరి చేరరా అనేటువంటిది. ఇక పల్నాటి యుద్ధం అది 1964లో లోరం అంటే రావే మీరా అనేటువంటిది. ఇక జరిగిన గత చిత్రం అది 1969లో చిన్నవాడ మనసాయరా అంటూ. ఇక దేవదాస్ చిత్రం 1953లో ఇంత తెలిసి ఉండి అనేటువంటి ఆజావళి. ఇక శ్రీ తిరుపతమ్మ కథ అది 1963లో వచ్చింది. లోకౌగిలి కైలాసం ఇటువంటి గీతాలు ఆ రోజుల్లో సినిమా రంగంలో మనల్ని అలరించాయి. ఇక క్లబ్ సాంగ్స్ ప్రవేశంతో శాస్త్రీయ గీతాలు నృత్యాలు వెనకబడ్డాయి. నేటి చిత్రాల్లో పూర్తిగా ఇవి విస్మరించబడ్డాయి. జావళీల్లోని శృంగార రసికత వర్ణనను విశ్లేషించుకుంటే అంతులేని ఆనంద రసికత గోచరిస్తుంది. భరతనాట్యం దాని ప్రదర్శనా క్రమంలో అలరింపు, జతిస్వరం, శబ్దం, పదవర్ణం, పదం, జావళి, శ్లోకం, తిల్లాన ఇలా అంశాలు ఉంటాయి. క్షేత్రయ్య రచించిన కృతులకు పదాలకు జావళీలు అని పేరు. ఏదైనా సంగీతం, జ్ఞానం, నృత్యం మనస్సుకు శాంతిని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలా మన శరీరంలోని నాడులను ప్రభావితం చేసి రోగ నివారణకు, మానసిక శక్తిని పెంపొందించడానికి దోహదపడతాయని పరిశోధనలో తేలింది. మానవాళి మహోన్నత కొరకు ఏర్పడిన అపురూప కళలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అంటూ బెల్లంకొండ నాగేశ్వరరావు గారు అందజేసిన ఈ అంశం సినీ జనావళి కోసం జావళీలు అనేటువంటి దాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో సాహిత్యం, సంగీతం, నృత్యం అనేటువంటి అంశం అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని సినీ జనావళి కోసం జావళీలు అనేటువంటి దాన్ని బెల్లంకొండ నాగేశ్వరరావు గారు విరచించి అందజేయగా మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.